మాతృదేవోభవ. కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి, అమ్మా కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి, దుష్కాలము వాతబడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి, కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి, దుష్కాలము వాతబడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి, కావ్యాల సుగంధమద్ది రసకారము నా మెడలోన వైచి, కావ్యాల సుగంధమద్ది రసకారము నా మెడలోన వైచి, ఉయ్యాలలనూపినావు గదా, ఉయ్యాలలనూపినావు గదా, అమ్మరో ఎట్లు రుణము నీగెదన్, అమ్మరో ఎట్లు రుణము నీగెదన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 651వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గోవధ ఎంత దారుణంగా జరుగుతోందో చెప్పుకున్నాం మనం. వధించడమే పాపం అంటే వధించే విధానంలో కూడా క్రౌర్యం. మనిషి తన స్వార్థం కోసం ఏ జీవిని వధించడానికైనా కాదు, దేవతలుగా భావించే జీవుల్ని వధించడానికి కూడా వెనకాడడం లేదు. ఆరాధన ఆరాధనే, హత్య హత్యే. ఆవును చంపి చర్మం కుట్టి చెప్పులు దానం ఇచ్చే రకాలం మనం. చంపేటప్పుడు ఆలోచించం, దుర్మార్గాలు చేసేటప్పుడు, దుష్ట వ్యాపారాలు చేసేటప్పుడు, ప్రజలని మత్తులో ముంచే వ్యాపారాలు చేసేటప్పుడు మనం ఆలోచించం. అసలు ఈ వ్యాపారం చేయొచ్చా అని ఆలోచించం. ఆ వచ్చిన సొమ్ముతోనే పుణ్యకార్యాలు చేస్తాం. దీంట్లోంచి దాన్ని తీసేస్తారు అనుకోవడం పొరపాటు. సుందరకాండలో మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశనక అంటాడు హనుమంతుడు రావణాసురుడితో. ధర్మఫలం నుంచి అధర్మఫలం తీసేయడం అనేది ఉండదయా. కొంతకాలం మనిషి ధర్మఫలాలు అనుభవిస్తే, పుణ్యఫలాలు అనుభవిస్తే, కొంతకాలం పాపఫలాలు అనుభవిస్తాడు. ఏది అనుభవించేటప్పుడు అది అనుభవించాల్సిందే. ఒక్కోసారి పాపము పుణ్యము కూడా కలిసే వస్తాయి నాన్న. ఏం జరుగుతుందో తెలియదు జీవితంలో. శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదంతా కర్మల సమ్మేళనం అంటాడు. అదే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ జీవుల్ని వధిస్తున్నాం, ఏ వ్యాపారాలు చేస్తున్నాం, ఏ మత్తుతో ప్రజల్ని మత్తులో ముంచే వ్యాపారాలు మనకెందుకు అసలు? వాళ్ళు చెడిపోతే మనకు కలిసి వచ్చేది ఏమిటి అని ఆలోచించాలి. సనాతన ధర్మం చాలా స్పష్టంగా చెబుతోంది. వ్యక్తి ఆనందాలు సుఖాలు ఎప్పుడు ధర్మబద్ధమై ఉండాలి. రెండో మాట, మనం ఎంచుకున్నటువంటి వృత్తి వ్యాపారం ఏదైనా సరే అది సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలి. ఎవరేమైపోతే నాకే నా డబ్బు నాకు రావడం ప్రధానం అనుకునేవాళ్ళు పెరిగిపోబట్టే ఇవాళ సమాజంలో అరాచకాలు బయలుదేరాయి. సమస్త వ్యాపారాలు కలుషితం అయిపోయి సన్యాసం స్వీకరించినటువంటి బాబా రామ్దేవ్ లాంటి మహానుభావులు సబ్బులోనూ టూత్పేస్ట్లోనూ షేవింగ్ క్రీములు తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నిఖర్చుగా నమ్మదగినటువంటి సరుకు ఏదైనా బజార్లో ఉంది అంటే పతంజలి వాళ్ళు అమ్మేది. ఇతర దుకాణాల వాళ్ళు కూడా అవి తెచ్చేసి పెట్టేసుకుంటారు. మా దగ్గర కూడా దొరుకుతాయని స్వామివారి ఫోటో పెట్టేస్తున్నారు అక్కడ. అంత వ్యాప్తి వచ్చింది. ఈ వ్యాప్తి మళ్ళీ దేనికి దారి తీస్తుందో తెలియదు. సాగనివ్వాలిగా ధర్మాన్ని. అటువంటి మహానుభావులకు సైతం యోగ మార్గంలో జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళకి ఇందులోకి దిగాలని ఎందుకు అనిపించిందంటే ఏం చేస్తాం, అన్నీ కల్తీ. ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తామండి? శరీరమాద్యం కల ధర్మ సాధనం. ఆయనలాగే మరొక 100 మంది వ్యాపారస్తులు ఇలా ఆలోచిస్తే దేశమంతా బాగుంటుంది. అందుకోసం ఈ సాగర ఘోష. జీవుల వధ అలా ఉంటే ప్రత్యేకించి గోవధ. వృక్షాలు
ఇవాళ హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉద్ధృత స్థాయిలో చేపట్టిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సముచిత ప్రకటన చేశారు మహానుభావులు. కవులు, గాయకులు అందరూ కూడా మొక్కలు నాటవలసిన అవసరం గురించి, మొక్కల్ని సంరక్షించవలసిన అవసరం గురించి పద్యాలు, పాటలు రచించి పాడండి అన్నారు. ఇదిగో వారి రాజ్యంలో ఉంటున్న వ్యక్తిగా నా విష్ణు పృథివీపతిర్భవతి అన్నారు. కాబట్టి రాజు ఆజ్ఞని విష్ణు ఆజ్ఞగా భావించి నా ప్రయత్నం నేను చేస్తున్నా. అనుకోకుండా దైవానుగ్రహం వల్ల సాగర ఘోషలో సరిగ్గా ఈ ప్రకటన వచ్చే సమయానికి వృక్షాల మీద, పర్యావరణ కాలుష్యం మీద పద్యాలే వస్తున్నాయి. ఇది దైవ సంకల్పం. మీరే నారును నీరు పోసితిరి, మీరే నారును నీరు పోసితిరి, తామే ఆకాశం బంటగా వేరుల్నాలుకలట్లు సాచి జలముల్ పేల్చున్, తుఫాన్ గాలులను సైరించున్, వన వృక్షముల్ తమరి కాంక్షా తృప్తికై గోలవే. ఏ రీతిన్ చిరుజల్లు లేనిపడు మీరీ రీతి ఖండించినన్, ఏ రీతిన్ చిరుజల్లు లేనిపడు మీరీ రీతి ఖండించినన్. మీరే నారును నీరు పోసితిరి. దారి పొడుగునా ఉండే అనేక వృక్షాలకి, అరణ్యంలో పెరుగుతున్న వృక్షాలకి ఎవరు నారు పోశారు, ఎవరు నీరు పోశారు? నారు పోసిన వాడే నీరు పోస్తాడని అనుకోకుండా పెరిగిన వృక్షాలకి, మొక్కలకి భగవంతుడే వర్షం రూపంలో నీరు పోస్తున్నాడు. అందుకే నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనొచ్చు. ఆయురన్నం ప్రయచ్చతి అంటోంది వేదం. ఆయుర్దాయం ఉంటే అన్నం అదే దొరుకుతుందట. మనకు అన్నం దొరుకుతుంది, బాగానే ఉంది. ఇతర జీవులకు దొరకకుండా చేస్తున్నాం మనం, వాటి అన్నం కూడా లాగేసుకుని. వృక్షములు ప్రాణవాయువు వీచువేళ అని చెప్పుకున్నాం మనం కిందటి భాగాల్లో. మనం వదిలిపెడుతున్నటువంటి ప్రమాదకరమైన బొగ్గు పులుసు వాయువును వృక్షాలు ఆహారంగా స్వీకరించి మనకి ప్రాణవాయువును అవి ఇస్తున్నాయి. మనిషికి ఎంత ఉపకారం చేస్తున్నాయి. మనం నాటిన చెట్లు కాదు, మనం పెంచి పోషించినవి కాదు, మనకు సంబంధం లేనివి కూడా కొట్టేస్తున్నాం. మీరే నారును నీరు పోసితిరి. మనం ఎవరైనా నీరు పోసామా, నారు పోసామా? తామే ఆకాశం వంటగా వేరుల్ నాలుకలట్లు సాచి జలముల్ పీల్చున్. సంస్కృతంలో ఓ చక్కని శ్లోకం చెబుతారు వృక్షాన్ని గురించి. వ్యక్తిత్వ వికాసం అంతా అందులో ఉంటుంది. వ్యక్తి ఎప్పుడూ తన కాళ్ల మీద తాను నిలబడి ఎదగాలి. గురువులైనా, గ్రంథాలైనా, లోకమైనా అన్నీ సాయం చేస్తాయి, తల్లిదండ్రులైనా సరే. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి యువకుడి తన కాళ్ల మీద తాను నిలబడి ఎదగాలి. తాను సొంతంగా కష్టపడి సంపాదించుకున్నది నెలకి 10,000 అయినా చాలు, 1,00,000 రూపాయలు అక్కర్లేదు. తల్లిదండ్రుల సొమ్ము, బంధుమిత్రుల సొమ్ము, ఇతరుల సొమ్ములో వాడుకోవడం కంటే అనర్థం మరొకటి లేదు. ఒక వయస్సు వచ్చాక తల్లిదండ్రుల సొమ్ము అడగకూడదు. మనకు వచ్చే సొమ్ముతోనే మనం బతకాలి. అటువంటి పట్టుదల యువకుల్లో ఉంటే వారి జీవితాలకు వారు ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు. తల్లిదండ్రులు సంపాదించారు కదా, మనకు కాకపోతే ఎవరికిస్తారు అని మొత్తం చిన్నప్పటి నుంచే భోగ విలాసాలకు అలవాటు పడడం, సోమరపోతుల్లా ఉండడం, 9 గంటల వరకు లేవకపోవడం, నిద్ర, రాత్రి 1 గంటకి పడుకోవడం, పొద్దున్న 9ంటికి లేవడం, పగలల్లా టీవీ చూస్తూ కూర్చోవడం, బయట షికార్లు చేస్తూ ఉండడం, సోమరపోతుల లక్షణాలు ఇవి. చెట్టు నుంచి నేర్చుకోవాలి ఎలా బతకాలో. సంస్కృతంలో ఒక కవి చెబుతాడు అద్భుతంగా. చిత్వా పాషాణపిఠరం భిత్వా ప్రభంజనీం యథాం, భిత్వా పాషాణపిఠరం చిత్వా ప్రభంజనీం యథాం, పీత్వా పాతాళపానీయం కుటజశ్చుంబతే నభక, కుటజక చుంబతే నభక. భిత్వా పాషాణపిఠరం, రాళ్ళు బగలగొట్టుకుని పుడుతోంది మొక్క. రావి మొక్కలను చూడండి గోడల్లో, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏవో కాకులు తిని ఆ గింజలు గోడల మీద బారేస్తే అలా ఉండిపోతే, అవేవో పగుళ్ళలోకి నెమ్మదిగా గాలికి అలా చెదిరి పగుళ్ళలోకి చేరితే ఎప్పుడో వాన కురిస్తే అక్కడి నుంచి మొక్క పుడుతోందండి. రావి మొక్క పుట్టుకే అద్భుతం అండి. అశ్వత్థనారాయణమూర్తి అంటారు. దైవంతో సమానంగా భావించారు. దైవం అలా పుడతాట. దేవుడు వెలవడం అంటే అది సహజంగానే, మనం ఏదో విగ్రహం తీసుకొచ్చి పెట్టడం కాదు. అక్కడ దేవుడు వెలవడం అంటే ఇది. గోడలోంచి రావి చెట్టు మొలిచినట్టే దేవుడు మొలుస్తాడు. అందుకే రావి చెట్టుని దేవుడిగా భావిస్తారు. మన దగ్గర అశ్వత్థ స్వయం విష్ణువు అన్నారు. అలాగా సహజంగానే మొలుస్తున్నారు గోడ పగల కొట్టుకొని.
ఒక క్షణం విరామంలో అది గోడ పగలగొట్టుకుని వస్తుంది. ఒక జన్మ విరామం ఉన్నా మనం అంత ఉన్నతిని సాధించగలుగుతున్నామా? ఆలోచింతురుగాక మీరను. భిత్వా పాషాణ బెఠరం, గోడ పగలగొట్టుకుని పుడుతోంది చెట్టు. చిత్వా ప్రాభంజనీం వ్యథాం, తుఫాను గాలుండి సేరిస్తోంది. ఎన్ని తుఫానులు తట్టుకుంటున్నాయి, ఎన్ని చెట్లు ఎన్ని వందల ఏళ్లుగా బతుకున్నాయి. జీవితంలో చిన్న కష్టం వస్తే విలవెల్లాడిపోతున్నాం మనం. ఊగి 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 అది కూడా ఉయ్యాలగా భావించి మళ్ళీ నిలబడుతోంది చెట్టు. మనకు ఆదర్శం కాదండి. 5 అంతస్తుల హోటల్ ఉన్న చోట చూడండి, 6 అంతస్తుల వరకు ఎదుగుతుంది పక్కన ఉండే వేప చెట్టు. తిరుపతిలో సింధూరి పార్క్ అనే హోటల్లో నేను ఉంటే వెళ్ళినప్పుడు అక్కడ వేప చెట్టు అలాగే ఎదిగింది. 5 అంతస్తుల పైన లేచితివి వేప చూపుమీ మాకు దారి అన్నాను నేను. 5 అంతస్తుల పైన లేచితివి వేప అన్నాను నేను. ఎప్పటి నుంచో 5 అంతస్తులు ఉన్నాను కానీ నన్ను చూసి పద్యం చెప్పిన వాడు నువ్వు ఒక్కడవేనా యాంది వేప చెట్టు. మా జాతికి ఆదర్శం అమ్మా నువ్వు అన్నాను నేను. ఈ 5 అంతస్తుల హోటల్ లేవడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందండి. మరి ఆ వేప చెట్టు లేవడానికి గుక్కడి నీళ్లు కూడా అవ్వలేదే, దోషి నీళ్లు కూడా. అది కూడా ఎవరు పోయేలా అదే పోసుకుంది, అదే పీల్చుకుంది. పిత్వా పాతాళ పానీయం, ఎవరు నీళ్లు పోయకపోయినా చెట్లు, దారి పక్కన ఉండే చెట్లు తమ వేళ్లని నాలుకల్లా సాచి భూమి లోపలికి 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 చొచ్చుకుని వెళ్ళి నీళ్లు తీసుకుంటాయి. అదండి యువతి యువకులకు ఆదర్శం. ఒక వయస్సు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో ఎవరి సొమ్ము మీద బతకూడదు. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పిత్రార్జితం, అధమం భ్రాతృవిత్తం చ, స్త్రీ విత్తం అధమాధమం. మనిషి ఎప్పుడూ తాను సంపాదించిన ధనాన్ని తాను ఖర్చు పెట్టుకోవాలి. అది ఉత్తమ మార్గం. తప్పనిసరి అయితే విద్యార్థి దశ ముగిసే వరకు తల్లిదండ్రుల సొమ్ము వాడుకోవచ్చు, అది కూడా మధ్యమ మార్గం. ఇక అన్నదమ్ముల సొమ్ము వాడడం అధమమైన మార్గం. ఆడవాళ్ల సొమ్ము కానీ మంగళసూత్రాలు కానీ బంగారపు ఆభరణ కానీ లాక్కుని ఖర్చు పెట్టడం దౌర్భాగ్యమైన మార్గం. అంతకంటే దోషం మరొకట్లేదు. మీరే నారును నీరు పోసి తిరితామే ఆకాశం వంటగా, వేరుల్ నాలుకలట్లు సాచి జలముల్ పీల్చున్ తుఫాన్ గాలులను సైరించున్ వనవృక్షముల్. అడవిలో చెట్లన్నీ అలా తుఫాను గాలులు కూడా తట్టుకుని పెరుగుతూ ఉంటే తమరికాంక్షా తృప్తికై కూలవే. ఎర్రచందనం ఖరీదు ఎక్కువ కదా అని కొంతమంది, స్థిరాస్తి వ్యాపారం పేరు మీద ఇళ్ళు వాకిళ్ళు కట్టుకుందుకు కావాలి కదా అని కొంతమంది అడవులు విపరీతంగా నరికేస్తూ ఉంటే ప్రభుత్వం అనుమతితో నిమిత్తం లేకుండా, ఒకవేళ అనుమతి అవసరమైతే వారి మతులు పోగొట్టేంత లంచాలు ఇచ్చి అనుమతులు పొందేసి అడవులన్నీ మింగేస్తూ ఉంటే వర్షాలు ఎలా కురుస్తాయండి? తమరి కాంక్షాతృప్తికై గోలవే మీరీతిన్ చిరుజల్లు లేని పడు మీరీతి ఖండించినన్. ఇలాగే మనం చెట్లన్నీ ఖండిస్తూ పోతే వర్షాలు కురుస్తాయా? చెట్ల నుంచి వెలువడేటువంటి వాయువులు పైకి వెలువడి కదండి, మేఘాలను కదిలించి కదండి వర్షాలు కురుస్తున్నది. అడవులు ఉన్న చోటే వర్షాలు పడతాయి. అందుకే అస్సాంలో చెరపుంజి ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ అని మా చిన్నతనంలో ఒక సాంఘిక శాస్త్రంలో ఒక చిన్న ప్రశ్న, దానికి 1 మార్కు వచ్చేది. అస్సాము చెరపుంజి ఉన్నందుకు మాకు 1 మార్కు వచ్చింది అని మేము సంతోషించేవాళ్ళం. ఎందుకంటే అక్కడ అడవులు ఎక్కువ, వర్షం కూడా ఎక్కువ. అది స్థిరపుంజి చెరపుంజి ఏమిటి? మనకు అసలు పుంజి నీళ్లు లేకుండా పోయాయి ఇక్కడ. ఆ రకంగా వృక్షాన్ని పాడు చేస్తున్నాం మనం. ఇక పంచభూతాలని ఎలా కలుషితం చేస్తున్నామయ్యా? ప్రత్యేకించి భూమి. మలమూత్రంబుల దుర్భరంబునరిపన్ మాతృ ప్రమోదంబునన్ కలుషంబుల్ సహించి మీ కొరకు బంగారంబు పండించినందులకు ఈ ధాత్రిని మందుపాతరలతో దుష్టగ్నిగోళంబులన్ బలిసేయంగదలంచినారు గద భూభారంబులీ జన్మముల్, భూభారంబులీ జన్మముల్. మలమూత్రంబుల దుర్భరంబునరుపన్. అసలు భూదేవిని మనం ఇప్పటికే మలమూత్రాలతో దుర్భరం చేస్తున్నాం. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇదివరకు కంటే ఎక్కువగా ఇప్పుడు భూమి కుళ్ళిపోతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇదివరకు ఏదో ప్రతి ఊరికి చివర బహిరంగ ప్రదేశం ఒకటి ఉండేది. ఎక్కడికో ఏ చెరువు కట్టకో ఎక్కడికో పోయేవారు. అక్కడ సరే ఏ రకంగా మల విసర్జన జరిగినా కొన్ని జంతువులు దాన్ని ఉపయోగించుకునేవి. ఒకరి మాలిన్యం ఒకరికి ఆహారం, సృష్టి అలా ఉంది. దానివల్ల అదేదో అక్కడ వేరే వెంటనే ఎరువుగా ఉపయోగపడేది ఒక రకంగా ఆ జంతువు వృద్ధి చెందడానికి. ఆ రకంగా ఏదో ఒక రకమైనటువంటి శుభ్రత అనేది సహజంగా జరిగిపోయేది. జనాభా కూడా తక్కువ, ప్రదేశాలు ఉండేవి, అప్పుడు వీలయ్యేది.
తర్వాత పట్టణీకరణ పెరిగిన తర్వాత దుర్భరం అవుతోంది పరిస్థితి. అందుకని వ్యక్తిగత మరుగుదొడ్లు అంటున్నాం మనం. బాగానే ఉంది, పథకం బాగానే ఉంది, బయట ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. కానీ వీటి కోసం తవ్వేటువంటి సెప్టిక్ ట్యాంకులు గజాన కూడా బయలుదేరుతూ ఉంటే, పక్కనే మళ్ళీ వాటర్ ట్యాంకులు నీళ్ళ బోరింగులు తవ్వుతూ ఉంటే ఏమిటి పరిస్థితి? ఇళ్ల పక్కన ఇల్లు కట్టేస్తే మనకి ఈశాన్యం కదా అని బావి తవ్వాం, వాళ్ళకి అది వాయవ్యం కదా అని సెప్టిక్ ట్యాంక్ తవ్వారు. ఏమైంది? ఎందులో నీళ్ళు ఎందులోకి వెళ్ళాయి? నమశివాయ. అందుకే అపార్ట్మెంట్లు వచ్చాక వాస్తు పనికిరాదు, చూసి ఉపయోగం లేదు, ఊరికే నమ్మకం అంతే. ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉండేటప్పుడు పుట్టిన వాస్తు శాస్త్రం అది. ఇళ్ళు ఎవరు అద్దెకిచ్చే అలవాటు లేనప్పుడు యజమాని మాత్రమే ఇంట్లో ఉండేటప్పుడు పుట్టిన వాస్తు శాస్త్రం అది. దాన్ని ఇప్పుడు ఇంకా పెంచేసుకోవడం, పిచ్చి పెంచేసుకోవడం, ఇంట్లో ఏదన్నా అశుభం జరిగితే వాస్తు దోషం వల్ల జరిగిందనుకోవడం భయంకరమైన అజ్ఞానం. వ్యాపారస్తులు బాగుపడడానికి పనికొస్తాయి ఈ నమ్మకాలన్నీ, మన జీవితాలను బాగు చేయవు. ఇప్పుడున్నటువంటి వాస్తు ప్రచారం జరుగుతున్న వాస్తు వాస్తవం కాదు, వాస్తవానికి పూర్తి దూరం. అసలు ఈ ఇళ్ల మీద ఇళ్ళు, ఇళ్ల పక్కన ఇళ్ళు వస్తాయని వాస్తుశాస్త్ర నిర్మాతలు ఆలోచించలేదు, అందుకోసం వాళ్ళు రాయలేదు దాన్ని. అందుకే ఇప్పుడు మళ్ళీ వేరే ఆలోచన చేసుకోవాలి మనం. ఇది తేడా. ఇప్పుడు ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం రకరకాల ట్యాంకులు తవ్వాక మొత్తం మలమూత్రంబుల దుర్భరంబున రూపం. సరే, ఇంకా జరిగే చోట బహిరంగంగానూ జరుగుతూనే ఉంది, అక్కడ శుభ్రతకు అవకాశాలు లేవు. ఎందుకంటే ఏ జంతువుల్ని అక్కడికి రానివ్వరుగా, అసలు జంతువులను మిగలనిస్తేగా మనం. మాతృప్రమోదంబులను కలుషంబులు సహించి, తల్లి చిన్నపిల్లలు ఏదో ఒళ్ళు పాడు చేస్తే పావనం చేశారనుకునేవారు. తెలుగులో ఎంత విచిత్రమైన మాట. వాడేదో చీర తడిపితే ఒళ్ళు పావనం చేశాడు మా వాడేనేవారు. ఆ మాట చూడండి. అంటే అలా భావించమని పెద్దవాళ్ళు అలవాటు చేశారు. అలా భావించకపోతే ఈ పిల్లలకి అన్నటువంటి వాళ్ళంతా 25 ఏళ్ళు 30 ఏళ్ళ యువతులే కదా, వాళ్ళు సహజంగా షోకు కోరుకుంటారు, అందం కోరుకుంటారు. ఈ పిల్లాడు ఒళ్ళు పాడు చేస్తున్నాడు, నేను అసలు వీడిని పోషించడానికి పక్కనెట్టేస్తారు. పిల్లాడు ఎలా బతుకుతాడు? అందుకని పూర్వం వాళ్ళు సృష్టించి ప్రచారం చేసిన మాట ఏమిటంటే, పిల్లలు ఏదైనా ఒంట్లో మలమూత్ర విసర్జన చేస్తే ఒళ్ళు పావనం చేశారు అని భావించమన్నారు. ఎంత గొప్ప నాగరికతో చూడండి. భాష మీద ఆధారపడుతుంది సంస్కృతి అంటారు. మలమూత్రంబుల దుర్భరంబున రూపన్ మాతృప్రమోదంబునన్ కలుషంబుల్ సహించి మీ కొరకు బంగారంబు పండించినందులకు ఈ ధాత్రిని మందు పాతరలతో దుష్టగ్నిగోళంబులన్ బలిసేయంగదలంచినారు గద భూభారంబులీ జన్మముల్. తల్లిలాగే మనం విడిచిపెట్టినటువంటి మలమూత్రాలన్నీ భరించి నా ఒళ్ళు పావనం చేస్తున్నారా మీరు అని భావించి మన కోసం బంగారు పంటలు పండించి ఇస్తుంది. నిజంగా ధాన్యం బంగారం రంగులో ఉంటాయండి, వరి ధాన్యం. గోధుమలు కూడా ఒక రకం బంగారం రంగులో ఉంటాయండి. మనం తినేటువంటి పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు ఎక్కువ భాగం బంగారం రంగులో ఉంటాయండి. అందుకే భూమిని రత్నగర్భ అంటారు, వసుంధర అంటారు. వసు అంటే బంగారం అండి. బంగారం పంటలు పండించిస్తుంది మనకి. మనం మలమూత్రాలు విసర్జిస్తున్నాం, ఆవిడ మనకి బంగారం అందిస్తోంది. ఎంత గొప్పది భూదేవి. అందుకే భూదేవి అంటారు మన సంస్కృతిలో. మీ కొరకు బంగారంబు పండించినందులకు ఈ ధాత్రిని మందు పాతరలతో దుష్టాగ్నిగోళంబులను బలిసేయంగదలంచినారు కదా. రకరకాల ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు, వీరిని చంపడానికి వారు, వారిని చంపడానికి వీరు, భూమిలో సైతం మందు పాత్రలు పెట్టి వాటిని పేల్చి భయంకరంగా చేసి పారేసి, భూమి ఎక్కడ పడితే ఛిద్రం ఛిద్రం చిన్న భిన్నం చేసి పారేస్తే భూదేవి ఒళ్ళంతా చిల్లులు పడిపోయినట్టు కాదా? భూమి రుణం తీర్చుకునే విధానం ఇదా మనం. భూభారంబులు ఈ జన్మములు. ఇలా ఉండబట్టే భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మొత్తుకుంటుంది. ఆయన కల్కి అవతారం అయితే కత్తేసుకొస్తాడు, మొత్తం వేసేస్తాడు. మలమూత్రంబుల దుర్భరంబున రూపన్ మాతృప్రమోదంబునన్ కలుషంబుల్ సహించి మీ కొరకు బంగారంబు పండించినందులకు ఈ ధాత్రిని మందుపాతరణతో దుష్టాగ్నిగోళంబులన్ బలిసేయంగదలంచినారు గద భూభారంబులీ జన్మముల్. పృథివీ తేజోవాయురాకాశాలలో పృథ్వీ కాలుష్యం విన్నాం. ఇక అప్ కాలుష్యం, నీటి కాలుష్యం చెప్పవలసిందేముందండి. మలినాంబు ప్రతిబింబమయ్య ధర కర్మాగార విస్రస్త దుర్జల విధ్వస్త నదీనదమ్ములకు కర్మల్గాలి గంగమ్మనే అలవోకన్ కలుషాలముంచితిరి మీరా మీరు సామాన్యుల. గంగమ్మనే అలవోకన్ కలుషాలముంచితిరి మీరా మీరు సామాన్యుల. జలముల్ భగ్గున మండ చేసి తిరిగా సద్దాము హుస్సేనులై. జలముల్ భగ్గున మండ చేసి తిరిగా సద్దాము హుస్సేనులై.
ఏ నది నీళ్ళైనా ఈవేళ తాగడానికి కాదు, కనీసం ఓ మూలక వేయడానికి వీలుగా ఉన్నాయండి. కృష్ణా పుష్కరాల సందర్భంగా మాట్లాడుకుందాం. పుష్కరాల ఏర్పాట్లు పైన గట్లన్నీ చేయొచ్చు, నీళ్ళేం చేస్తారు? ఓ పక్క నీళ్ల తగాదాలతో తాగడానికి సాగు చేయడానికి నీళ్లు లేకపోతే స్నానాలకు ఎక్కడి నుంచి వస్తాయి? మలినాంబు ప్రతిబింబమయ్య ధర. కృష్ణానదిలో స్నానం చేస్తున్న భక్తుల తాకిడికి తట్టుకోలేక ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ జరుగుతున్నారు. ఎందుకంటే స్నానం చేసేవాళ్ళు స్నానం చేసి దండం పెట్టుకునే వాళ్ళగా దీపాలు వదిలిపెడతారు. ఇదో గొడవ. నూనె దీపాలు, ఆవునేతి దీపాలు, రకరకాలు, ప్లాస్టిక్ సంచులు, పువ్వులు, ఆకులు, ఇంకా రకరకాలు, గుడ్డ మొక్కలు, రవికల గుడ్డలు. కృష్ణమ్మ మొత్తైదవండి రవికల గడ్డపై, ఎందుకంటే మూర్ఖత్వం మరొకట్లేదు, చర్చకు సిద్ధం. నదులను మొత్తైదువులుగా భావించి నదిలో రకరకాల వస్తువులు వదిలిపెట్టడం నదీ కాలుష్యానికి సూచన. అందులో బట్టలు అసలే వదిలిపెట్టకూడదు. ఏదో పువ్వులో ఆకులో వేరే విషయం అందులో కలిసిపోతాయి. నది మొత్తైదువ అంటే ఒక మొత్తైదువుని ఇంట్లో మనం గౌరవిస్తామా, లేదా మొత్తైదువు మీద నీళ్లు పోస్తామా? మొత్తైదువు ఒళ్ళో దీపం పెడతామా? ఆలోచించండి, కాలిపోతుండే ఆవిడే. నదిని మొత్తైదువుగా భావిస్తే మొత్తైదువుకి చీరాసారాయి పెట్టినట్టే నదీ రూపంలో ఉన్న మొత్తైదువుకి నదికి ఏది అవసరమో అది చెయ్యాలి. ఇంత అజ్ఞానమైతే ఎలాగండి? నదిని మొత్తైదువుగా మనం భావిస్తున్నాము అంటే నదీ రూపంలో ఉన్న మొత్తైదువుని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. మొత్తైదువుని ఎలా గౌరవిస్తున్నాం? ఆవిడికి చీరాసారాయి పెడతాం, బొట్టు పెడతాం. కానీ ఇక్కడ మొత్తైదువు నదీ రూపంలో ఉంది. నదికి ఏమిటి అవసరం? గట్లు, మట్టి తీయడం అవసరం, పూడికి తీయడం అవసరం, గట్లు బలిష్టంగా చేయడం అవసరం, స్నానం చేసేవాడు సబ్బులు వాడకుండా ఉండడం అవసరం, అక్కడ నూనెతోనూ నేతితోనూ కాలుష్యం చెయ్యకుండా ఉండడం అవసరం. అది నదీ మొత్తైదువుని గౌరవించే విధానం. మనం జ్ఞానంలో ఉన్నామో అజ్ఞానంలో ఉన్నామో తెలియదు. అందుకే మలినాంబు ప్రతిబింబమయ్య ధర. ఆ నదిలోకి రకరకాల కర్మాగారాల జలాలన్నీ వచ్చి పడుతున్నాయి. మలినమైన నీటిలో ప్రతిబింబం, సూర్యబింబం పడితే ఎలా ఉంటుంది? అది కూడా మురికిగా కనపడుతుంది. సూర్యుడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాడు. అలాగే భూమి మీద నీళ్ళన్నీ మాలిన్యమైపోయినాయి, మాలిన్య భరితాలైపోయినాయి, కలుషితమైపోయినాయి. ఏ నదిలోనూ కనీసం తాగడం సాగడం కాదు, ఊరికి చేత్తో ముట్టుకునే లేవు. కర్మాగార విశ్రస్త దుర్జల విధ్వస్త నదీనదమ్మలకు కర్మల్గాలే. పుష్కరాల సందర్భంగా మనం అందరం చైతన్యవంతులమే ఆలోచించవలసిన విధానం ఇది. కృష్ణానదిలో ఏ కర్మాగారాల వ్యర్థ జలాలు, రసాయన జలాలు వచ్చి కలుస్తున్నాయి అవి ఆపించాలి. 12 రోజులు ఉద్యమంగా నడిపించాలి. ఆ కర్మాగారాలు మూసిపారేయాలి. ఎంత పెద్దవాళ్ళవైనా సరే ఖచ్చితంగా ఫ్యాక్టరీల్లో ఖర్చు పెట్టైనా సరే వదిలే వ్యర్థ జలాన్ని శుద్ధి చేసి వదలాలి అని నియమాలు ఉంటే వాటి మీద సంతకాలు పెడతారు. ఎవరూ పాటించరు. ఈ నాయకులకి ఇంకో నాయకులు సమర్థన. దేశం ఎలా బాగుపడుతుందండి? మనం మటుకు మనం హాయిగా మునిగేసి వెళ్ళిపోతాం, మనకెందుకు గొడవ అని. వాళ్ళ మటుకు వాళ్ళు శుభ్రంగా మింగేస్తూ ఉంటారు. ఎవరికి అక్కల్లా నదులు నాశనం అయిపోయాయి. పుష్కరాల ఉద్దేశం ఏది? 12 ఏళ్లకోసారైనా మీ నది ఎలా ఉందో చూసుకోండి. ఎక్కడ ఇసుక మేట వేసింది, ఎక్కడ లోతుగా ఉంది, ఎక్కడ పల్లంగా ఉంది, ఎక్కడ మెట్ట తీసేసింది, ఎక్కడ నది పారట్లేదు, ఎక్కడ వ్యర్థ జలాలు వస్తున్నాయి, ఎక్కడ గట్టు బలహీనపడింది, అక్కడల్లా పూడికి తీయండి, గట్లు పెంచండి. 12 ఏళ్లకోసారైనా ఈ విషయాలు తెలియాలంటే దిగితే కానీ లోతు తెలియదు. కాబట్టి 12 ఏళ్లకోసారి పుష్కరం పేరు మీద ఆ నదీ తీర వాసులందరూ సమావేశమై స్నానాలు చేయండి అంటే ప్రపంచమంతా వచ్చి పడతారు అక్కడ పని పాట లేకుండా. ప్రపంచమంతా వచ్చి స్నానాలు చేయాల్సిన పనే ఉందండి అక్కడ. దానికి ఏదో పుణ్యాలు, జన్మలు, పిశాచాలు ఎన్ని కథలు కల్పిస్తున్నారో. ఇంకా ఇవన్నీ ప్రమాణాలు కావండి. శాస్త్ర ప్రమాణం చూపించాలండి. పురాణాలును, పుక్కిడి పురాణాలును, తర్వాత క్షేత్ర మహత్యాలు ప్రమాణాలు కాదండి. క్షేత్ర మహత్యాలు ప్రమాణం కాదండి. అవి ఎక్కడికక్కడ రకరకాలుగా కల్పిస్తారండి వాటిని. శాస్త్రీయమైన విధానం లేకపోతే మతం పేరు మీద ప్రపంచం నాశనం అయిపోతుంది. అది సనాతన ధర్మం అంగీకరించిన విషయం. సనాతన ధర్మవాదిగా, హిందూ మతవాదిగా నేను వాదించే విషయం అది. చిరకాలం ప్రపంచం నిలబడడం కోసం పుట్టింది హిందూ ధర్మం, సనాతన ధర్మం. నదులు, భూమి నాశనం చేసుకోవడానికి కాదు. అందుకే వాదిస్తాం, అందుకే అభిప్రాయాల నిష్కర్షగా ప్రకటిస్తాం. పిచ్చి పెంచద్దు జనంలోను. కేవలం ఆ నదీ తీరంలో అప్పుడున్న వాళ్ళు మాత్రమే. హైదరాబాద్ వాళ్ళు వచ్చి విజయవాడ నదిలో మునగడం అంత అజ్ఞానం ఇంకోటి లేదు, అవసరం లేదు. వాళ్ళు హైదరాబాద్ దగ్గర ఉండే నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మునగాలి. ఇక్కడ ఇప్పుడు దేనికి? మొత్తం అందరూ వచ్చేసి మునిగేసి వెళ్ళిపోవడం అయిపోయిందని. కుళ్ళు నీళ్ళలో మునుగుతాం, రోగాలు వస్తాయి. పుణ్యాలు రాకపోగా. పుణ్యాలు వస్తాయని ప్రచారం చేశారు. పుణ్యాలు రాడా, ప్రాణాలు పోయాయి. కానీ ఇది నేర్చుకోవలసింది. నదిని కాపాడుకోవాలి మనం. కర్మాగార విశ్రస్త దుర్జల విధ్వస్త నదీనదమ్ములకు కర్మంగాలే.
తూర్పుగా ప్రవహిస్తే నది అంటారు, పశ్చిమంగా ప్రవహిస్తే నదం అంటారు. మొత్తం అన్నీ దక్షిణంగానే ప్రవహిస్తున్నాయి యమధర్మరాజు దగ్గరికి. వాటి కర్మ కాలింది. వాటిని కాపాడటం గురించి ఆలోచించట్లేదు మనం. రకరకాల అపార్ట్మెంట్లో ఉండే డ్రైనేజీ, భయంకరమైన మలమూత్రాల డ్రైనేజీ అంతా కృష్ణానదిలోకి వదులుతున్నారండి. పత్రికల్లో వచ్చాయి ఫోటోలతో సహా. దీన్ని కాపాడుకోవాలి, చర్యలు చేపట్టవలసింది దీనికి. స్నానం చేసి వెళ్ళిపోగానే అయిపోలేదు, స్నానానికి ఏర్పాట్లు చేయగానే అయిపోలేదు. ప్రభుత్వం వారు కూడా 100 కోట్లు కేటాయించవలసింది వీటికి, నదుల్ని కాపాడడానికి, గట్లు పెంచడానికి, కర్మాగారాల నుంచి జలాలు రాకుండా చేయడానికి. దానికోసం కేటాయించాలి నిధులు, రక్షక భటులు కూడా. పుణ్యం పేరు మీద పురుషార్థాన్ని వదిలేస్తామండి. పుణ్యం పురుషార్థం అంటారు. పరం పేరు మీద ఇహాన్ని వదిలేస్తామండి ఇహలోకంలో బతుకుతూ. నదీ జలమ్మలకు, నదీ నదమ్మలకు కర్మలు కాలి. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే గంగమ్మనే అలవోకన్ కలుషాలముంచితిరి మీరా మీరు సామాన్యులా. గంగానది ఎంత పవిత్రమైందంటే, నిజంగా గంగానది నీటి జనానికి, నీటి బిందువులకి ఒకప్పుడు ఉండే శక్తి ఏమిటంటే, క్యాన్సర్కి కారణమైనటువంటి ఒక పురుగుని చంపగలిగిన శక్తి గంగానది నీటికి ఉండేది. అందుకని గంగానది నెలలో జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయమన్నారు పూర్వం. కొన్ని వేల ఏళ్ల క్రితం మాట అది. గంగానది భూమి మీదకి వచ్చినప్పటి మాట. క్రమక్రమంగా రకరకాల కర్మాగారాల జలాలన్నీ అందులోకి రావడం, ప్రజలు విపరీతంగా కోట్ల మంది వెళ్ళి కాశీలో గంగ పేరు మీద స్నానాలు చేయడం, అక్కడ బట్టలు వదిలిపెట్టడం, రవికలు వదిలిపెట్టడం, చీరలు వదిలిపెట్టడం జరిగింది. మొత్తం నది కలుషితం అయిపోయింది. మనం గంగానది అందరినీ పవిత్రం చేస్తుంటే మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, ఆవిడ్ని అపవిత్రం చేయగలిగాం మనం గంగ కంటే గొప్పవాళ్ళం. ఆ గంగానది ఇవన్నీ ఊహించింది. నేను భూమి మీదకి రాను అని చెప్పింది భగీరథుడితో స్వయంగా. భగీరథుడు బతిమాలితే, ఏడిస్తే వచ్చింది. గంగానది నేను రాను అనడానికి ఉండే కారణాలు ఏమిటో, ఎందుకు రానందో, ఆవిడ చెప్పిన కారణాలన్నీ ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతున్నాయో లేదో, గంగా విశుద్ధి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా 23.5 గంటల్లో మనం శాస్త్ర ప్రమాణంతో, వ్యాసభాగవతం ప్రమాణంతో, వ్యాసభారతం ప్రమాణంతో, చతుర్వేదాల ప్రమాణంతో 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం. సెలవు.